ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రసాదం దీని గురించిన విషయాన్ని మనం ఇవాళ విశ్లేషించుకుందాం. అన్నానికి మరో పేరు సాదం. దైవ నివేదనకు యోగ్యమైన సాదం ప్రసాదం. ప్రసాదం అనే సంస్కృత శబ్దానికి ప్రసన్నమైన అనుగ్రహ రూపమైనదని అర్థం. ప్రసాదం కావాలంటే అది ముందుగా భగవంతుడికి నివేదన కావాలి. ఆ నివేదన భక్తి శ్రద్ధలతో కూడినదై ఉండాలి. ఆహారానికి భక్తి కలిస్తేనే అది ప్రసాదం అవుతుంది. నీటిని భక్తిని జోడిస్తేనే అది తీర్థం అవుతుంది. ఈ తీర్థ ప్రసాదాలంటే దైవానుగ్రహాన్ని తేజస్సును తమలో నింపుకొన్నవి అని అర్థం. కాబట్టి వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. భక్తి స్వీకరిస్తారు. అప్పుడే తీర్థ ప్రసాదాల్లోని దేవతా శక్తి మన దేహాల్లోకి ప్రసరిస్తుంది. మట్టి బొమ్మల్లోకి ఆవాహన చేసేందుకు ఆహూత, సన్నిహిత, వ్యాపక అనే 3 విధానాలను పాటిస్తారు. రాగి తీగల్లోకి విద్యుత్ శక్తిని ప్రసారం చేసినట్లు వాటి ద్వారా ఈశ్వర శక్తిని ఆ ప్రతిమల్లోకి ప్రవేశించిన ప్రాణశక్తికి పోషణ కోసం నివేదన చేసిన వాటినే ప్రసాదాలు అంటారు. ప్రతిమల్లోని పరమాత్మ శక్తిని బలోపేతం చేసిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించిన ప్రాణికి ఆత్మశక్తి బలపడుతుంది. సాధారణమైన రాగి తీగ శక్తివంతమైన విద్యుత్ తీగ అవుతుంది. పదార్థాల్లోకి భగవత్ శక్తిని ప్రవేశపెట్టేందుకు బలమైన భావనా శక్తి అవసరం. భావన చేసేవారికే భగవంతుడు. భావనా శక్తి చాలని సందర్భాల్లో మనిషి మంత్రబలాన్ని ఆసరాగా స్వీకరిస్తాడు. అలా భావనా శక్తి, మంత్రబలం కలగలిసిన ప్రసాదాలకు పవిత్రత ఇనుమడిస్తుంది. ఇళ్లల్లో నిత్యం చేసే సాధారణ నివేదనలకు వీటికి అదే తేడా. ఇంట్లో లాంఛనంగా దేవుడి ముందుంచే ప్రసాదాల్లోని జీవశక్తి కుండీల్లో పెరిగే లేత మొక్కల జీవశక్తి వంటిది. దేవాలయాల్లోని తీర్థ ప్రసాదాలది కొండల్ని చీల్చుకుంటూ ఏపుగా ఎదిగి ఆకాశాన్ని ముద్దాడే గిరి వృక్షాల జీవశక్తి లాంటిది. వాస్తవానికి మనకు లభించే ఆహార పదార్థాలన్నీ మాత ప్రసాదాలే. గ్రీష్మ తాపానికి నెర్రెలు వారిన భూదేవి దాహాన్ని మేఘాలు తీరుస్తాయి. సమృద్ధిగా కురిసిన వర్షాలకు భూగర్భంలోని ఔషధులు జీవం పోసుకుంటాయి. సస్యాలు మొలకెత్తుతాయి. జీవులు ఆకలి తీరుస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ విధంగా వాన చినుక్కి అన్నం మెతుక్కి మధ్య మేఘుడు సంధానకర్తగా వ్యవహరిస్తాడు. అన్నం జీవుల ప్రాణాలను నిలుపుతుంది. ప్రసాదాల్లో మాదిరి స్థాయి భేదాలు ఉన్నాయి. 10 మందికి పెట్టగా మిగిలినది అమృతం. మనం హోటళ్లలో తినేదానికి వీటికి చాలా తేడా ఉంది. విఘసామృతాలు ప్రసాదాలు. అందుకే దేవాలయాల్లోనూ శ్రీరామనవమి పందిళ్లలోనూ జరిగే సంతర్పణలకు అన్న ప్రసాదాలు అని పేరు. ప్రసాదం అనే పేరు ప్రాశస్త్యానికి, పవిత్రతకు చిహ్నం. మనిషి జీవితము అంతే. నిర్లక్ష్యంగా బతికేస్తే అది హోటల్ భోజనం. భగవంతుడికి భక్తితో నివేదిస్తే అది ప్రసాదం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.